హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రస్సా న్యూస్. ఈరోజు ఏపీ పోలీసుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్స్కి వాళ్ళ బాధితులు అనాలా లేకుంటే స్టూడెంట్స్ అనాలా అర్థం కావట్లేదు. వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే 2022లో నవంబర్లో ఏదైతే రిలీజ్ చేశారో పోస్ట్ని, అది ఇంకా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అసలు ఏం న్యాయం జరగలేదని వచ్చారు. ఇక్కడ బాధితులు ఉన్నారనమాట. వాళ్ళని అడుగుదాం. అన్న, ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది ఎప్పుడు రిలీజ్ చేశారో, అది ఇంతవరకు ఇంకా అమలు అయిందా లేదా చెప్పండి. 2002 నవంబర్ 28వ తారీఖు ఏపీ కానిస్టేబుల్ 6,100 పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక జనవరిలో 2023 జనవరిలో ఎగ్జామ్ జరగక తర్వాత 10 డేస్కి రిజల్ట్ ఇచ్చిండు. ఇక 10 డేస్ ఇచ్చిన తర్వాత ఇంకొక 10 డేస్కి ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల వాయిదా పడ్డది. ఈవెన్ డేట్ ఇచ్చిండు, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వల్ల వాయిదా పడ్డది. ఇక వాయిదా పడ్డ 2-3 రోజులకి ఇంకా కేసు కోర్టులో కేసు వేసిండు. హోంగార్డులు అంటూ వాళ్ళు అంటూ వీళ్ళంటూ. ఇక అది రోజుకి ఇట్లా ఎక్స్టెండ్ అవుతా ఇప్పటికి దాదాపు 18 నెలలు వచ్చింది, 19 నెలలు వచ్చింది. ఎంత లేదన్న 19 నెలల కాలానికి మాకు ఇక్కడ ఉన్న హాస్టల్ ఫీజుకు మేము నెలకు 4,500 ఫీజు కట్టాలంటే మా ఇంట్లో వారి కుటుంబ పరిస్థితి మాకు కాదుగలక ఇబ్బందిగా ఉన్నాం మేము ఇక్కడ. ఇంకా దానికి తోడు మేము ఉంటూ రాయపడోళ్ళు దీనికి చేసుకుంటూ ప్రత్యామ్నాయంగా చదువుకుంటూ ఇక అట్లా ఇక్కడే ఉంటున్నాం. కానీ మా పరిస్థితి మాకు ఏం అర్థమవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ పెట్టి 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాము. గత ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఈ రోజు రేపు అంటున్నది. కానీ అది అప్పుడైంది ఇప్పుడు మాకు పలానా డేట్ ఎగ్జామ్ పెడుతున్నాం, పలానా డేట్ ఈవెంట్ ఉన్నామని ఒక నోటిఫికేషన్ ఇస్తలేదు, చెప్తలేరు. నిన్నగాక మొన్న ఎప్పుడో ఇచ్చారు ఇలా మన పేపర్లు ఇచ్చిన ఈనాడు పేపర్లో. ఆ ఈనాడు పేపర్ మాత్రమే వచ్చింది. తర్వాత దాని గురించి ఆశ లేదు, ఏం లేదు. ఇంకా అంటూ వరదలు వచ్చినాయి. ఇక ఆ వరదల వల్ల ఆ వరదలు మేము కొట్టుకుపోయినా మాకు సంతోషం ఇప్పుడు ఇట్లా. ఇక అది మా పరిస్థితి ఇప్పటికి. ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ ధర్నాలు చేస్తారు. ఇది ప్రభుత్వం దానికి వెళ్ళిందా? ప్రభుత్వం వరకు అయితే పోయిందో లేదో మేము తెలియదు, కానీ పోయిందని మేము ఆశిస్తున్నాం. కలెక్టర్ వరకు ఇస్తున్నాం. కానీ ఎన్నిసార్లు చేసినా ఎంత ధరలు చేసినా ఏం ప్రయోజనం? వాళ్ళ ప్రభుత్వానికి ఏమైనా నష్టం అయితే వాళ్ళు చూస్తుంటారు, కానీ మా నష్టం అయితే ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ప్రజెంట్ ఎంతమంది ఏపీ వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ప్రజెంట్ ఇక్కడ చాలామంది ఉన్నారండి. ఎంతమంది చెప్పలేము. చాలామంది ఉన్నారు ఇక్కడ. దాదాపు ఎంత 3-4 వేల మంది ఇక్కడే చదువుకుంటూ, ఇక్కడ నుండి హాస్టల్లో చదువుకుంటూ ఉంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇంకొకరు నెలకు 4,000 ఖర్చు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకోలేకుండా ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా. ఇంకా ఆ బాధలు తట్టుకోలేక పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఏజ్ బారి పెళ్లి చేసి ఇంకా లైట్ తీసుకునే వాళ్ళు, కొంతమంది చనిపోయి ఉన్నారు చూస్ చేసుకుని. ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఓన్గా ట్రైనింగ్ తీసుకుంటారా లేకుంటే ఏమన్నా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి మేము చదువుకున్నాము, ప్రిపేర్ చేస్తున్నాం, కోచింగ్ తీసుకున్నాము, ఓన్ గ్రౌండ్ చేసుకుంటున్నాము. ఇక గ్రౌండ్ అంటూ మాకు రోజు పొద్దున సాయంత్రం గ్రౌండ్కి వస్తున్నాం. మా రక్తం పోతుంది, కానీ ఇక నోటిఫికేషన్ ఉంటే దాని గురించి ఆశ లేదు, ఇంకేం లేదు. ఇక నెల కిందట అన్నారు పేపర్కి వేసింది ఇట్లా. ఈరోజు ఒక వారం 10 రోజులు 2-3 రోజులు కోర్టు కేసు కొలికి వస్తుందని. ఆ కొలికి కాదు కదా, మా ఫాన్లో కొలికి వస్తున్నాయి. లోకేష్ గారు ఇలానే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 100 రోజుల్లోపు కానిస్టేబుల్ సమస్యలపై పరిష్కరిస్తామన్నారు. కానీ ఇంతవరకు 100 రోజులు అయిపోయింది నిన్నటితో, ఇంతవరకు ఏం లేదు. నిన్న అలానే ఫ్రెండ్స్ అనంతపురం డిస్టిక్లో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. నిన్న కర్నూలులో చేశారు. లోకేష్ గారు దీని మీద ఎలా స్పందిస్తారో తెలియదు. దాదాపు 2 years నుంచి నోటిఫికేషన్ ఇలానే డిలే అవుతుంది. అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని పోస్ట్ పోన్ చేశారు. ఇంతవరకు దాని నుంచి స్పందన ఎలా రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి కనుక ఎలక్షన్ ముందు కనుక మేము దీని గురించి స్పందించాం. అడిగితే వాళ్ళు కూడా పవర్ స్టార్ కనుక 100 రోజుల్లోపు దీని గురించి సరైన నిర్ణయం తీసుకుంటా అన్నారు. కానీ ఇంతవరకు నిర్ణయం కోర్టు కేసు ఎటు తేలట్లేదు. మొన్న అసెంబ్లీ సెక్షన్లో కూడా ఇంకా వేకెన్సీ ఉన్నాయి అన్నారు. 20,000 నోటిఫికేషన్ ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రీవియస్ నోటిఫికేషన్ కంప్లీట్ చేయండి అని మా యొక్క వినతి. అది కంప్లీట్ చేస్తే ముందు ఈ నోటిఫికేషన్ వెళ్తాం కదా. 2019 నుంచి ఏపీలో ఇంతవరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా ఫిల్ కాలేదు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మేము. ఇంతవరకు నోటిఫికేషన్స్ రిలీజ్ కాలేదంటున్నారు. ఇది ఎవరైనా పైనుంచి ప్రభుత్వం ఏమైనా ఆపుతుందా లేకుంటే ఎవరైనా అడ్డుపడుతున్నారా? అంతకుముందు జగన్ గవర్నమెంట్ శాలరీస్ ఇవ్వబడిద్దని వీటిని ఫుల్ఫిల్ చేయలేదని కొంత మాకున్న సమాచారం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇలానే చేస్తే ఎలా? లోకేష్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన అంతకుముందు పెట్టిన మీటింగ్లో ఎన్నోసార్లు ఈ సమస్యల మీద తీసుకుని వచ్చిండు. మేము గవర్నమెంట్ చేంజ్ కావాలని వచ్చిన 100 రోజుల్లోనే మేము దీని మీద ఏదో ఒక కమిటీకి వేస్తాం, లేకపోతే దీని మీద హోమ్ మినిస్టర్తో మాట్లాడతాం, గవర్నమెంట్తో మాట్లాడతాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఏ స్పందన రాలేదు. అందుకనే త్వరతగతిన దీని మీద స్పందన ఇస్తారని మేము కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఏదైతే ధర్నాలు చేస్తారో, ఏదైతే ఉన్నారు కదా,
ఇక్కడ ఉన్న ఇప్పుడు 4,000 మంది ఎక్కువ పైగానే ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కావాలంటే మీరు ఎలాంటి చేయబోతున్నారు చర్యలు? చెయ్యబోయేది ఏముండేదన్న, ఇంకా ఏముంది చెప్పు, ఉన్న ఏజ్ అయిపోతుంది. ఇక ఇప్పటికే 29, 28 వచ్చిన అందరికీ మ్యాక్సిమం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎటుగాని ఏజ్ దీన్ని నమ్ముకొని 5 సంవత్సరాల నుంచి దీన్నే నమ్ముకొని ఇట్లా ఉన్నాము. ఇక సెంట్రల్ అంటావా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. జీడీ కానీ ఇవన్నీ రాద్దాం అనుకునే ఏజ్ లేదు మాకు. కొంతమంది ఏజ్ ఉన్నా దీని మీద ఆశ ఉందనేసి దీని మీద ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ. ఇట్లా ఇది మార్నింగ్ నుంచి వస్తారు, మార్నింగ్ చేస్తారు ఎక్సర్సైజ్లు, ఈవినింగ్ చేస్తారు, కోచింగ్ తీసుకుంటున్నారు. మీకు అంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి చెప్పారు ఆర్థిక సాయం లేక మేము పార్ట్ టైం జాబ్ చేసుకుంటామని, ఇంకా ఏమైనా బాధలు పడుతున్నారు? ఏం బాధలు పడతాం అన్న, ఇంకా హాస్టల్లో అసలు ఫుడ్ సరిగ్గా ఉండలేదు. ఆ ఫుడ్ ఏదో 4,500 కట్టదన్నా కూడా ఏదో అరకరక పెడతారు. అవి కొద్దిగా తినడము, బయట ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం, కొద్దిగా వచ్చిన డబ్బులతో హాస్టల్ ఫీజు కట్టుకోవడము, ఇక్కడ రావడము, గ్రౌండ్లో ఈవెంట్ చేయడము. ఏమనంటే ఇదిగో ఇంతట్లో హోంమంత్రి వస్తారు, మేడం గారు వస్తారు, ఒక న్యూస్ పేపర్ తీసుకొని వచ్చి పేపర్లో ఏ విధంగా త్వరలో అంటారు. కానీ త్వరలో అంటున్నప్పుడల్లా మేము గ్రౌండ్ గురికెత్తుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు ఏం అప్డేట్ లేదు. ఇక్కడైతే మేము కూడా చూస్తున్నాం, చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు, మార్నింగ్ నుంచి వర్కౌట్స్ కానీ ఈవినింగ్ టైంలో కానీ. ఇక్కడ చాలామంది బాధితులు అయితే ఉన్నారు. ఇంకా మీరు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా డిమాండ్ లాంటివి చేస్తున్నారా? మాకు డిమాండ్ అంటే ఏం లేదన్న, ఈ నోటిఫికేషన్ ఉండే త్వరలో 1 నెల 2 నెలల్లో త్వరగా ఫిల్ చేస్తే మాకు అంతకంటే ఆనందం ఏముండదు. ఇక్కడ ఉండే నిరుద్యోగులందరూ ఒక 3 monthsలో కన్నా కంప్లైంట్ చేస్తే అంతకంటే ఏది ఆనందపడేదే, ఇంతకంటే ఆనందం ఏది ఉండదు. ఎందుకంటే ఈ నిరుద్యోగులతోనే గెలిచినారు కాబట్టి నిరుద్యోగులకి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు. మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అన్నా, త్వరలో మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈవెంట్ ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని ఈవెంట్ పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. నెక్స్ట్ మార్చిలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత స్టూడెంట్స్ ఏంటో తెలిసింది కదా. అంతకుముందు సెమీఫైనల్లో టీడీపీ అండ్ జనసేన ఎన్డీఏ గవర్నమెంట్ మేము గెలిపించినాం. నెక్స్ట్ అప్కమింగ్ మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడేందో స్టూడెంట్ పవర్ ఏంటో తెలిసింది కదా మళ్ళీ. కానీ లోకేష్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మీరు లోకేష్ గారు సరైన స్పందన ఇస్తారని అనుకుంటున్నాం. సరైన డేట్లు మాకు రిలీజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇలా క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు రేపే నాకు ఈవెంట్ అంటే ఫస్ట్ రోజు పడింది అన్నమాట ఈవెంట్. సో సరే ముందు రోజుకి వచ్చి 4 ప్రాక్టీస్ వామ పని చేసుకున్నాం. ఒకసారి ముందు రోజు ఈవెంట్స్ లేవు ఏటి లేవు అన్నారు. ఒకసారి షాక్, ఏటబ్బా ఎంత ప్రిపేర్ అయ్యాం, ఎంత కష్టపడ్డాం, ఇచ్చేసాం, ఏంటి ఈవెంట్స్ లేవు అంతా ఒకసారి షాక్ అయ్యింది. సరేలే ఏదో అన్నారు కదా, ఒక 1 month 2 months ఇస్తారు కదా అనుకున్నాం. ఇప్పుడు ఎంతకాలం అవుతుంది, ఆల్మోస్ట్ చాలా అవుతుంది. అదే 1.5 year అలాగే అయిపోతుంది. ఒక పక్క జీడీకి ప్రిపేర్ అవ్వాలా, ఒక పక్క కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా, లేదా గ్రూప్స్కి పడ్డాయి కదా. సో వాటికి ప్రిపేర్ అసలు దేని ప్రిపేర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు సపోజ్ జీడీ ఈవెంట్స్ చేసుకున్నాడు ఉంటాడు, 5 kmకి ప్రిపేర్ అవుతాడు సపోజ్, ఇది 1600 meters. ఇప్పుడు రెండింటికి కొంచెం తేడా అవుతుంది అన్నమాట. నేను ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ నేను సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, నాకు గ్రౌండ్ అక్కర్లేదు సీజీఎల్ గట్ట. ఇప్పుడు కానిస్టేబుల్ పలానా డేట్లు సపోజ్ ఇప్పుడు ఇస్తారు అంటే మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలో ఎప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు. 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, లేదా 5 సంవత్సరాలు పట్టిపోవచ్చు, చెప్పలేము మనం ఎప్పుడు ఇస్తాం. క్లారిటీ అనేది ఉండాలి అనేది. అంటే పలానా డేటు సపోజ్ అలా ఏదైనా చెప్తే స్పందిస్తే ఏదైనా ఇప్పుడు చెప్పారు కదా 25కి డిసెంబర్ 25కి ఇస్తాను, పలానా డేట్ ఫిక్స్ చేసి మాకు విడుదల చేస్తే ఈ టైంలోకి అని చెప్పారు అనుకో, సపోజ్ కొంచెం అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే షెడ్యూల్ ఇప్పుడు నార్మల్ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తాం నార్మల్గా. ఇప్పుడు డేట్స్ వచ్చాయనుకో ఎలా ప్రిపేర్ అవుదాం, ఒక డేట్స్ వచ్చేదాకా ఇలాగ రన్నింగ్ చేద్దాం, లేదా డేట్స్ వచ్చిన తర్వాత కొంచెం హార్డ్గా చేద్దాం అనుకుంటే ఎలా ఉంటుందంటే మనం మార్క్స్ కరెక్ట్గా మనం ఎస్టిమేట్ చేసి మనం చేసుకోలేము అన్నట్టు. ఇప్పుడు సపోజ్ కొందరు చాలామంది రావడం కూడా మానేస్తున్నారు. ఇప్పుడు ఈవెంట్స్ డేట్లు అనగానే ఒకసారి వచ్చి ప్రిపేర్ అవ్వడం అంతా కొంచెం కష్టం కదన్న. సపోజ్ నార్మల్ మనకి ఏదైనా పర్టికులర్ డేట్ గట్ట ఇచ్చారనుకో, ఇంతకాలం 2 monthsలో పెడతాం, 3 monthsలో పెడతాం, పర్టికులర్ ఇచ్చారనుకో మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఏదైనా క్లారిటీగా ఒక ఈవెంట్స్ అయ్యాయి అనుకో, కనీసం ఈవెంట్స్లో కదా మెయిన్. ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ అంటే ఇప్పుడు సివిల్ క్వాలిఫై అయిన వాళ్ళకి పర్లేదు కొంచెం. ఇప్పుడు ఈవెంట్స్లో క్లియర్ చేద్దాం అనుకుని ఏఆర్ పోస్టులు అన్నింటికి ఈవెంట్స్ ఎక్కువ మార్లు వస్తున్నాయి కదా, మరి జాబ్ వస్తుంది మనకి. సపోజ్ ఈ అట్టక ఏటనేది క్లారిటీ చెప్పకపోతే ఇంకా ఇబ్బంది కదన్న. మరి మనకి క్లారిటీ పలానా పర్టికులర్గా ఇచ్చేద్దాం చెప్పి ఉంటే పర్లేదు అనమాట. కానీ ఏటనేది క్లారిటీ చెప్పట్లేదు. 92,500 మంది క్వాలిఫై అయింది అన్న. 92,500 మంది మొత్తం 95,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ 95,000 ఎటు పోవాలా? అటు నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. 2019 నుంచి నోటిఫికేషన్ ఇది.
జగన్ 2019 నుంచి ఏమనంటే విడతల వారీగా 6,500 ఇస్తా అండు. కనీసం ఒక్క నోటిఫికేషన్ కాదు, ఒక్క జాబ్ కనుక ఫిల్ఫిల్ చేయకుండా వెళ్ళిపోయిండు. ఇంకా చాలా ఖాళీ. అందుకనే 11కి పడిపోయింది జగన్ గవర్నమెంట్. 151 ఇచ్చినాం ఒకప్పుడు, అదే గవర్నమెంట్ని 11 తీసుకొని వచ్చినాం. ఏంటంటే చేతగానితనం వల్ల ఇలా అయిపోయింది. జగన్ చేతగానితనం వల్ల ఒక్క నోటిఫికేషన్ కానీ ఫిల్ చేయలేదు. ఈరోజు ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోతే ఎలా? 92,000 మంది ఎలక్షన్ టైంలో అందరికీ హామీలు ఇచ్చారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఎంత హామీలు ఇచ్చారు. వచ్చిన తర్వాత డిఎస్సి తర్వాత మాకు ఇదే చేస్తా అన్నారు. 100 రోజులు అవుతుంది నిన్నటితో. ఎటుపోయింది? అసెంబ్లీలో ప్రతిసారి చెప్తా ఉన్నారు, చెప్పంగా మాకు నోటిఫికేషన్ డేట్ ఇస్తారో అని మేము గ్రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం, ఈవెన్ స్టడీ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఎటు వెళ్తుందో తెలియదు, ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. మళ్ళీ లేదు. అటు ఫ్లడ్స్ వస్తే వాళ్ళని ఆదుకున్నారు. మేము కనుక వరద బాధితులు అనుకొని లోకేష్ గారు ఆదుకుంటే మాకు బాగుంటుంది. 92,500 ఎటు వెళ్ళాలి? 95,000 మంది. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మాట ఇచ్చారు కాబట్టి. లేదన్న, ఎలక్షన్ ముందర ఒక మాట చెప్పినారు, వచ్చిన 2 రోజులు 3 రోజులు కల్లా, ఒక 3-4 నెలల కల్లా చేస్తామని, రిక్రూట్మెంట్ క్లియర్ చేస్తామని. ఎక్కి 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఉన్న నోటిఫికేషన్ అయిపోయేయమంటే లేని నోటిఫికేషన్ 20,000 జాబ్లు వదులుతా, 30,000 జాబ్లు వదులుతా. ఉన్న నోటిఫికేషన్ 6,000 కొంత యోనికి ఇస్తావు. 1,100 హోంగార్డులకు పోయినాయి, 5,000 మిగులుతాయి. 5,000 కంప్లీట్ చేయాలి కదా. ఆయన ప్రభుత్వంలో ఆయన కేసులు ఆయన వేసినాడు తెలియదు, వీళ్ళు వేసినాడు తెలియదు. కానీ కోర్టులో 2 నెలలు నాంచి ఇది కొలికి వచ్చాదనుకుంటే ఈడికి వచ్చిన తర్వాత కూడా 2 రోజులు 3 రోజుల్లోనే ఈనాడు పేపర్ తప్ప ఇంకొక పేపర్ రాదు. ఎందుకు రాదు? అదే సాక్షివాడు వేయచ్చు కదా, అది నిజమైతే. ఆంధ్రజ్యోతి వేయచ్చు కదా, ఏదైనా ఒక టీవీ ఛానల్ వేయచ్చు కదా, ఏది వేయలేదు. ఓన్లీ ఈనాడు పేపర్ ఎందుకు వదలాలి? మీరు కావాలని చేస్తున్నారు. ఎన్ని రోజులు యావరేజ్ నెలకి 4,000 వేసుకున్నా కూడా 2 లక్షలు 3 లక్షలు ఈజీగా 2 సంవత్సరాలకు అయిపోతాయి. స్టడీ హాల్ ఫీజు 1,000 రూపాయలు కట్టుకోవాలి. ఇంటికాడ ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్కి వచ్చింది ఏదైనా ఒక బ్యాక్ సపోర్ట్, ఇది కాకుండా ఇంకొకటి మన ఫ్యామిలీ సేఫ్ అయితే దూరం వచ్చినాం. కానీ 2-3 సంవత్సరాలు ఆపితే ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఏంది, మా పరిస్థితులు ఏంది? ఏజ్ బార్ అన్నాడు. అప్పుడు జగన్ ప్రభుత్వం కరోనా టైం అని నోటిఫికేషన్ లేదు. ఆయన సంవత్సరానికి ఒక 6,000 కొంత పోస్టులు ఇచ్చా అని చెప్పినాడు. 5 ఏళ్ళ కలిసి ఒకటి ఇచ్చినాడు. సరే వచ్చినాడు. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఒకరోజు జరుగుతాయి, ఎలక్షన్ ఒకరోజు పోస్ట్పోన్ చేయి, మిగతా డేట్లు పెట్టు. ఆయన అది తీసేసినాడు. ఏదో కేసు వేసినారు, వాళ్ళు వేసినారని. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం 100 రోజులు చేస్తా అని చెప్పి వీళ్ళు అది చేస్తామని వీళ్ళు చేయడం లేదు. ఇచ్చిన హామీలు తప్ప నెరవేర్చేది ఏం లేదు. ఈ ప్రభుత్వం అంతే, ఆ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అంతే. కొన్ని వేల కుర్చీలు స్టడీ చేయలు కలిసే తెలంగాణలో గవర్నమెంట్ దిగిపోయింది. అదే పరిస్థితి ఎమ్మెల్సీ ఎలక్షన్కి రుజువు అవుతుంది. ఇది ఏపీలో కన్ఫర్మ్.